ప్రపంచంలో ఉన్న ఒక్కరు కూడా ఇంతవరకు ఈ పర్వతంపైకి ఎక్కలేదు. అదే మౌంట్ కైలాష్. ఈ పర్వతం హిందూ మతంలో ఒక్కటే కాదు, చాలా మతాల్లో పవిత్రమైన ప్రదేశం. ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసిన చాలా మంది టైం డైలేషన్ ఫేస్ చేశారని, అంటే ఇక్కడ టైం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందని, 2 నిమిషాల్లోనే వారానికి పెరిగే హెయిర్ ఇంకా నీల్స్ పెరుగుతున్నాయని చాలా తీరుస్తున్నాయి. రష్యన్ డాక్టర్ ముల్లేషేవ్ ఈ పర్వతం ఒక హాలో అని, ఇది మ్యాన్మేడ్ పిరమిడ్ అని క్లెయిమ్ చేశాడు. ఈ పర్వతం లోపలనే ఇప్పటికీ చాలా మంది ఋషులు ధ్యానంలో ఉన్నారని, ఇందులోనే దేవతల నగరమైన శంబాలా కూడా ఉందని కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు సడన్ గా క్లైమేట్ చేంజ్ అవ్వడం, వాళ్ళు వెళ్లే డైరెక్షన్స్ అర్థం కాకపోవడం ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంకా కొన్ని క్లెయిమ్స్ ఏంటంటే, మౌంట్ కైలాష్ నార్త్ పోల్ నుండి 6666 కిలోమీటర్ల దూరం ఉందని, సౌత్ పోల్ నుండి 6666 × 2 కిలోమీటర్స్ దూరం ఉందని క్లెయిమ్ చేశారు. కానీ యాక్చువల్గా మౌంట్ కైలాష్ నార్త్ పోల్ నుండి 6550 కిలోమీటర్ల దూరం ఉంది, సౌత్ పోల్ నుండి 13400 కిలోమీటర్ల దూరం ఉంది. ఏదైతే 6666 పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ పొజిషన్ చూపించడానికి ట్రై చేస్తున్నారో అది నిజం కాదు. ఈ మౌంటైన్ను క్లైమ్ చేసేటప్పుడు చాలామంది డిసోరియంటేషన్, హెల్యూసినేషన్స్ ఫేస్ చేశారు. ఇవన్నీ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ వల్ల జరిగినవి కాదు. 4000 మీటర్స్ హైట్ వెళ్ళాక ఆక్సిజన్ తక్కువైపోతుంది. ఇటువంటి హైట్ ఉన్న ప్లేసెస్లో హెల్యూసినేషన్స్, కన్ఫ్యూషన్స్ జరగడం మామూలే. 1985లో రైన్హుడ్ మెస్నర్కు చైనా మౌంట్ కైలాష్ ఎక్కడానికి అవకాశం ఇచ్చింది. ఇతను వరల్డ్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మౌంటైనర్. 8000 మీటర్స్ హైట్ పైన ఉన్న 14 మౌంటైన్స్ ఎక్కిన మొదటి వ్యక్తి. ఆక్సిజన్ లేకుండానే మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కాడు. మౌంట్ కైలాష్ను ఎక్కడానికి ఎవరైనా క్వాలిఫైడ్ అంటే అది ఇతనే. మౌంట్ కైలాష్ను ఎక్కే ఆఫర్ తనకు వచ్చినప్పుడు, వన్ షుడ్ నాట్ ట్రాంపుల్ దేర్ మౌంటైన్ బూట్స్ ఆన్ గాడ్స్ టర్న్డ్ స్టోన్ అని తన కంపెనీయన్స్ అతనితో చెప్పారు. అంటే దేవుడిగా కొలిచే పర్వతాన్ని మౌంటైన్ బూట్స్తో ఎక్కడం మంచిది కాదని అతనికి చెప్పారు. అందుకే రైన్హుడ్ మెస్నర్ ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఒప్పుకోలేదు. ఇంతవరకు ఈ పర్వతాన్ని ఒక్కరే క్లైమ్ చేశారు, అతనే బౌద్ధ మతస్థుడు మిలారేపా. కానీ ఇది యాక్చువల్ హిస్టరీ కాదు, ఇది ఒక లెజెండరీ స్టోరీ. పిరమిడ్ షేప్లో ఉన్న మౌంట్ కైలాష్ క్వాటర్నరీ పీరియడ్ ఐస్ ఏజ్లో ఫామ్ అయింది. ఈ షేప్ యూనిక్గా ఉండడం నిజమే, కానీ దీన్ని ఏలియన్స్ తయారు చేశారన్న మాటలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఈ పర్వతం 25 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఏర్పడిన పర్వతం. ఈ పర్వతం దగ్గరలోనే సాల్ట్ వాటర్ ఇంకా ఫ్రెష్ వాటర్ లేక్ పక్కపక్కన ఉండటం కూడా సూపర్ న్యాచురల్ థింగ్ కాదు. దీనికి రీజన్ కూడా కంప్లీట్లీ సైంటిఫిక్. ఇలాగే సాల్ట్ వాటర్ ఇంకా ఫ్రెష్ వాటర్తో కలిసి ఉన్న బల్కాష్ లేక్ కజకిస్తాన్లో కూడా ఉంది. అసలు ఈ పర్వతాన్ని ఎక్కలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫిజికల్ ఛాలెంజెస్ వల్ల ఈ పర్వతం ఎక్కడం కష్టం, కానీ ఇంపాసిబుల్ కాదు. ఈ పర్వతాన్ని ఎక్కితే చాలామంది రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని చాలామంది వాళ్ళ ప్రయత్నాన్ని ఆపుకున్నారు. అన్ని రిలీజియస్ సెంటిమెంట్స్ను కన్సిడర్ చేసి చైనా కూడా ఈ మౌంటైన్ ఎక్కడాన్ని బ్యాన్ చేసింది. అప్పటి నుండి ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరు ప్రయత్నించలేదు.